హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఎగ్గు మసాలా కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయొచ్చు. మీరు కూడా మా పిల్లలకు ఇష్టమైన కర్రీ తయారు చేద్దాం రండి. ఈ ఎగ్గు కర్రీ గురించి 6 గుడ్లు తీసుకున్నాను నేను, ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకున్నాము. ఘాట్లు పెట్టుకుంటే మొత్తం దీంట్లో ఉడికేటప్పుడు మసాలా పోయి కూర మంచి, దీంట్లో గ్రేవీ కూర అంతా పోయి మంచి గుడ్లు టేస్ట్ అవుతాయి. ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం. ఇట్లా 3 టమాటా పండ్లు తీసుకున్నా ఈ కర్రీ గురించి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు మిక్సీ జారీ తీసుకొని టమాటా ముక్కలు వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, ఒక 12 బాదం, మొత్తం మిక్సీకి వేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం పేస్ట్. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది మసాలా కర్రీ కాబట్టి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క వేసుకోవాలి. ఒక 4 లవంగాలు, ఒక మరాఠీ ముక్క, సాజీర, బగారాకు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి, 1 చెంచా అల్లం పేస్ట్, పసుపు సగం చెంచా పసుపు, ఒక 2 చెంచాల కారం, మీకు సరిపడా కారం వేసుకోండి. 2 చెంచాల సగం కారం, 1 చెంచా ఉప్పు, ధనియాల పొడి సగం చెంచా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుందాం. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. ఫస్ట్ అయితే నేను 1 గ్లాస్ పోసుకుంటున్నా. ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. కోడిగుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత తీసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ కొత్తిమీర మొత్తం దీంట్లో ఫ్లేవర్ అంతా పట్టుకొని మంచి ఫ్లేవర్ అవుతుంది కర్రీకి. లాస్ట్కి వేయకుండా ఇట్లా వేస్తే. గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఒక సగం చెంచా గరం మసాలా. ఒకసారి కలుపుకుందాం. ఎగ్గు కర్రీ రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఎవరైనా లొట్టలు వేసుకొని తినవలసిందే. ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.